ఓం ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ రోజు నాడు ముఖ్యంగా మనం తెలుసుకోబోయే కొన్ని విశేషాల గురించి మీకు కొన్ని వివరంగా నేను చెప్తాను. ఈరోజు మనం తెలుసుకోబోయేది అత్యంత ముఖ్యమైనది, మనిషి జీవితానికి ఎంతో ముఖ్యమైనది ప్రేమ. ఇటువంటి ఒక ప్రేమలో యువత, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఉండేది ప్రేమ. గొడ్డు గోదకి, మనుషులకి, జంతువులకి ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ ఉంటుంది. అయితే జంతువుల ప్రేమకి మనుషుల ప్రేమకి ఎంతో తేడా ఉంటుంది. ఒక కోడి కోడి పిల్లని ప్రేమిస్తుంది, పక్షి పక్షి పిల్లని ప్రేమిస్తుంది, లేడి లేడి పిల్లని ప్రేమిస్తుంది. అలాగే మనిషి కూడా మనిషి పిల్లల్ని, అమ్మ పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో మనకు తెలిసిందే. కాకపోతే దీంట్లోనే నేటి తరం యువత, స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక మంది మొదటిగా ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం అని చెప్పేసి ఒకరినొకరు ఇష్టంగా ప్రేమించుకొని 4 కాలాలు గడవక ముందుకే ఇద్దరు విడిపోవడము, లేకపోతే ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడము, అనేక రకాలుగా వచ్చే ఇద్దరి మధ్య గొడవలు, ఎన్నో రకాలైన అనర్థాలకు దారిచేసి ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. నేటికి ప్రేమించుకుంటున్న ఎంతోమంది ప్రేమికుల సంఖ్యలలో 100 జంటలు ప్రేమించుకుంటే అందులో బిలో 10%, ఒక 10% తక్కువనే ప్రేమ జంటలు కలవడం చాలా కష్టమైపోయింది. మిగతా 90% ఎటు ప్రేమించుకుంటున్నారో, ఎటు వెళ్తున్నాయో, ఎవరి జీవితం ఎటు గమ్యం ఎటు చేరుస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక యుక్త వయసుకు రాకముందు దాకా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ, అంటే ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది ఒక మనిషి జీవితంలో రాకుండా ఉంటుందో అప్పుడు దాకా మనిషి జీవితం అనేది ఒకలా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క యవ్వనం వయసు వచ్చిన తరువాత ప్రేమ అనేది ఆ ఒక మనిషి జీవితంలో, ఆ ఒక స్త్రీ కానీ ఆ ఒక పురుషుడు కానీ వీళ్ళ జీవితాలలో వచ్చినప్పుడు వీళ్ళ జీవితం అనేది పూర్తిగా అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఎలాగా అంటే మొదటి స్టేజ్లో చాలా వాటికి కూడా ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే ఉంటారు. ఎవరైతే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వ్యక్తి గురించి ఎంతో జాగ్రత్తగా, ఎంతో శ్రద్ధగా, ఎన్నో రకాలుగా చూసుకుంటూ ఉంటారు. మరి అదే ప్రేమ ఎందుకు చివరిదాకా ఉండడం లేదు? అదే ప్రేమ ఒక పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఎందుకు ఉండకుండా రోజు రోజుకి ఈ లవ్ ఫెయిల్యూర్స్ అనే వ్యక్తులు కానీ స్త్రీలు కానీ ఎందుకు ఎక్కువైపోతున్నారు? దానికంటూ కొన్ని కారణాలు ఉన్నాయి, దానికంటూ కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి చెప్తానండి. ముఖ్యంగా ఒక స్త్రీ పురుషుణ్ణి ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది, స్త్రీ కూడా పురుషుణ్ణి ఎంతో గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఇరువురికి ఉంటే వారికి వచ్చిన బాధ అంటూ ఏమీ ఉండదు. ఒకానొక సమయంలో గొడవలు, మనస్పర్ధలు వచ్చినా కానీ ఒక 4 గడియలలోనే 1-2 రోజుల్లోనే తేరుకొని మళ్ళీ ఇద్దరు కలిసి ఉండి ప్రశాంతంగా ఉంటారు. కానీ కొన్ని చోట్ల ఎంత ఒక వ్యక్తి ప్రేమిస్తున్నా కానీ ఇంకొక వ్యక్తి ప్రేమించకుండా నార్మల్గా నడవడం, మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోవడం, ఏముందిలే అని టేక్ ఇట్ ఈజీగా మీ ప్రేమని చూడడం, మిమ్మల్ని చులకనగా చూడడం, ఇటువంటి కొన్ని సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భాలప్పుడు ఏమి చేయాలా? ముఖ్యంగా ప్రేమ విశేషాలలో, ముఖ్యంగా ఈ ప్రేమ విశేషాలు ఉన్నప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎంత పెద్ద గొడవలు వచ్చినా కానీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. అలాగా వదిలిపెట్టి వెళ్ళకుండా ఉండాలి అని అంటే మీరేం చేయాలి, ఎలా మార్చాలి వాళ్ళని? 2 విశేషాలు చెప్తానండి. ఈ ఒక్క స్త్రీలు పురుషులు ఇరువురు మధ్య ప్రేమ ఉంటుంది, కానీ కొన్ని మనస్పర్ధాల వల్ల ఇరువురు అనేది తెలియకుండానే దూరం అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో వీళ్ళకి తెలియకుండానే ఇరువురి మధ్య ఎంత ప్రేమ ఉన్నా కానీ మధ్య మనుషుల ద్వారాగా ఒకరు ఇష్టపడిన వ్యక్తిని ఇంకొకరు ఇష్టపడడం గాను, లేకపోతే ఒకరు ప్రేమించిన స్త్రీని ఇంకొకరు కూడా ప్రేమించి
ఆ ప్రేమించిన ఇంతకు మునుపు ఎవరైతే ప్రేమిస్తున్నాడో పురుషుడు, ఆ ఒక పురుషుడికి ఆ ఒక స్త్రీకి గొడవలు వచ్చేట్టుగా చేయడం గాను, లేకపోతే కొన్ని చెప్పుడు మాటలు చెప్పి ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా చెప్పి ఆ ఒక్క చెప్పడం వల్ల వాళ్ళ ఇరువురు అనేది దూరం అవ్వడం గాను, ఇటువంటి సందర్భాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. వీటిలోనే కొంతమందికి రాశి ఫలాలు కలవండి. ఇటువంటి సమయాలలో కూడా రాశి అనేది కూడా నవగ్రహాలు కానీ మనకనేది చాలా వాటికి కూడా ముఖ్యం. ప్రేమించుకోవడానికి రాశి నవగ్రహాల ఒక అనుమతి ఉండకపోయినా ఒక కళ్యాణ గడియలలో మటుకి వీటి యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా కుటుంబంలో అనేది ఉండాలి. కానీ మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి అని అంటే, ఒక స్త్రీని మీరు ఎంతైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో, ఎంత ప్రాణంగా ప్రేమించినా కానీ ఆవిడ మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని అంటే ఈ ఒక చిన్న మార్గం చేసుకోండి. ఏం చేస్తారా అంటే, ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ మీద ఆ ఒక స్త్రీ పేరు అనేది ఒక పెన్నుతో రాయండి. పెన్నుతో రాసి ఒక చక్కని తమలపాకు, పెద్దని తమలపాకు ఒకటి తీసుకొని ఆ తమలపాకు మీద ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే ఒక అక్షరాన్ని అనేది ఆ ఒక్క తమలపాకు మీద రాసి ఈ నిమ్మకాయను అనేది ఆ ఒక తమలపాకులో పెట్టేసేసి కొంచెం పసుపు కుంకుమ ఆ ఒక నిమ్మకాయ మీద వేసి ఆ నిమ్మకాయ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. అయితే ఇది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అని చూస్తే ఇది మరీ ముఖ్యంగా చేయాల్సింది సోమవారం రోజునాడు చేయాలి. సోమవారం చేయాలి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ శివాజ్ఞ లేకపోతే నీ ప్రేమ ఎలా సఫలమవుతుంది, నీ ప్రేమ ఎలా విజయవంతమవుతుంది? కాబట్టి ఇది ఒక సోమవారం రోజునాడు, అది కూడా శివాలయం యొక్క ప్రాంగణంలో, శివాలయం యొక్క ప్రాంగణంలో ఆ ఒక్క ధ్వజస్తంభం పక్కన కానీ లేదా ఒక చక్కని పచ్చని చెట్టు కింద ఈ ఒక తమలపాకుని నిమ్మకాయని పెట్టేసేసి ఆ ఒక నిమ్మకాయ మీద అమ్మాయి పేరు రాసేసి కింద తమలపాకు మీద ఓం నమః శివాయ అని రాసేసి ఆ ఒక్క రాసిన నిమ్మకాయ మీద పసుపు కుంకుమ 2 వేసి నమస్కారం చేసుకొని 3 సార్లు అనేది ఆ ఒక నిమ్మకాయ చుట్టూ తిరిగి ఆ దైవ దర్శనం చేసుకొని బయలుదేరి వెళ్ళండి. ఇలాగ ఒక 5 వారాలు కానీ ఇలా ఒక 9 వారాలు కానీ చేశారు అని అంటే 100కి 100% నేను చెప్పను. కాకపోతే ఎంతటి ద్వేషిస్తున్న వ్యక్తి అయినా సరే మీ వైపు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. అంటే మీ వైపు నెగిటివ్గా ఆలోచిస్తున్న మనిషి కూడా పాజిటివ్గా మారిపోతారు. అటువంటి అవకాశాలు 100కి 100% అనేది చాలా బట్టి కూడా ఉన్నాయి. ఈ ఒక్క విధానం ఎంతోమంది ఆచరించారు, చాలామంది యొక్క విశేషాలలో విజయవంతం చేరారు. మీరు కూడా ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మా ప్రేమను పట్టించుకోవడం లేదు అని చెప్పి రోజు అదే పరంగా బాధపడేదానికన్నా దీనికంటూ చిన్న సొల్యూషన్ మీ వల్ల అయినంత మటుకు ఈ యొక్క కార్యక్రమం చేసుకోండి. లేదు ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్య ఉంది, ఏది చేసినా ఎంత చేసినా రావట్లేదు గురువు గారు అని అంటే తెలియపరచడం జరుగుతుంది. ఇది ప్రేమ. ఇటువంటి ఒక ప్రేమలో యువత పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఉండేది ప్రేమ. గుడ్డు గోదకి, మనుషులకి, జంతువులకి ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ ఉంటుంది.